హాయ్ అండి. కరివేపాకు పచ్చడి చేసుకుందామా? కరివేపాకు చాలా మంచిది కదండీ హెల్త్‌కి. కరివేపాకుతో పచ్చడి ఎలా చేయాలో ఇవాళ చూద్దాము. ముందుగా బాండీ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి కొద్దిగా పచ్చిశనగపప్పు, మినప్పప్పు, దంచిన వెల్లుల్లి వేసుకోవాలండి. అవి కాస్త వేగిన తర్వాత ఒక స్పూన్ దాకా ధనియాలు, ఒక హాఫ్ స్పూన్ దాకా జీలకర్ర వేసుకుని వాటిని కూడా బాగా వేగనివ్వాలండి. కరివేపాకు పచ్చడిలోకి నువ్వులు చాలా టేస్టీగా ఉంటాయండి. కమ్మగా కూడా ఉంటుంది పచ్చడి. ఒక టేబుల్ స్పూన్ దాకా నువ్వులు వేసుకోవాలండి. తర్వాత మన కారానికి సరిపడగా ఎండుమిరపకాయలు వేసుకోవాలండి. వేసుకుని వీటన్నిటిని అటు ఇటు తిప్పుతూ మాడనివ్వకుండా దోరగా వేయించుకోవాలండి. ఇలా అన్నీ వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. తర్వాత అదే ఆయిల్‌లో ముందుగానే కడిగి శుభ్రం చేసుకున్న కరివేపాకుని 2 కప్పుల దాకా తీసుకుని వేసుకుని వేయించుకోవాలండి. పచ్చివాసన పోయి బాగా వేగేదాకా కరివేపాకుని సిమ్‌లోనే పెట్టి వేయించుకోవాలండి. దీన్ని కూడా వేరే ప్లేట్‌లోకి తీసుకుని మిక్సీ పట్టడానికి చల్లార్చుకోవాలండి. ముందుగా మనం వేయించుకున్న పోపు దినుసులు, ఎండుమిర్చి ఉన్నాయి కదండీ! వాటిని ముందుగా మిక్సీ పట్టుకోవాలి మెత్తగాను. ఈ మిక్సీ జార్‌లోనే కొద్దిగా నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కూడా వేసుకోవాలండి. వీటిని మిక్సీ పట్టిన తర్వాత మనం కరివేపాకుని కూడా చల్లారబెట్టాం కదండీ! దాన్ని కూడా వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. దీంట్లో కొద్దిగా బెల్లం కూడా వేసుకోవాలండి. టేస్ట్ బావుంటుంది. ఇదంతా మిక్సీ పట్టిన తర్వాత అదే బండిలో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో కొద్దిగా పోపు దినుసులు వేసుకోవాలండి. అవి వేగిన తర్వాత మిక్సీ పట్టిన పచ్చడిని అంతటిని మనం ఇందులో వేసుకుని తాలింపు పెట్టుకోవాలండి. ఈ అంత ప్రాసెస్‌లో నేను మీకు సాల్ట్ వేయడం చూపియలేదు కదా! అది స్కిప్ అయిందండి. సాల్ట్ కూడా వేశాను టేస్ట్‌కి సరిపడా. కొద్దిగా వాటర్ గట్టిగా అనిపిస్తే కొద్దిగా వాటర్ కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. తాలింపు పెట్టుకొని దీన్ని ఒక సర్వింగ్ బౌల్‌లో తీసుకొని సర్వ్ చేసుకుంటే బావుంటుందండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ.